ఎస్, ఇక బి ఫార్మసీ గరిష్ట ఫీజు 1,21,000 ఫార్మా డికి అత్యధికంగా 1,37,000. ప్రైవేట్ ఫార్మసీ ఆర్కిటెక్చర్ ఫీజులు ఖరారు చేసిన సర్కారు 2025-28 విద్యా సంవత్సరానికి కొత్త ఫీజుల అమలు ఉత్తర్వులు జారీ చేసినటువంటి రాష్ట్ర సర్కార్ అంటూ చూస్తా ఉన్నాం. సో ఒకసారి చాలా క్లియర్గా దీని గురించి డీటెయిల్స్ తెలుసుకుందాం. చాలా మందికి ఉపయోగపడేటువంటి విషయం ఇది. యా, చూడండి ఒకసారి. ఫార్మసీ కాలేజీలో కొత్త ఫీజులు ఇలా ఉన్నాయట. బి ఫార్మసీ కోర్సు కాలేజీలు 120 ఉన్నాయట. కనిష్ట ఫీజు 45,000 నుంచి గరిష్ట ఫీజు 1,21,000. గతంలో గరిష్ట ఫీజు 1,10,000 ఉంటే దాన్ని 11,000 పెంచారు. సో ఇది బి ఫార్మసీ సంబంధించినటువంటి సీట్లు. దాదాపు 120 కాలేజీలో కనిష్టంగా 45,000, గరిష్టంగా 1,21,000 ఉన్నాయి. ఫార్మా డి 79 కాలేజీలు ఉన్నాయి. సో కనిష్ట ఫీజు తక్కువ ఫీజు అంటే మొదటి స్టార్టింగ్ ఫీజు వచ్చేసి 68,000, గరిష్ట ఫీజు వచ్చేసి 1,37,000. గతంలో ఎంత ఉండే 1,25,000 ఉండే 12,000 పెంచారు. బి ఆర్కిటెక్ట్ చూసినట్లయితే 8 కాలేజీలు ఉన్నాయి. 77,000 కనిష్ట ఫీజు ఉంటే దాదాపు 1,32,000 ఉండే ఇది గరిష్ట ఫీజు ఇప్పుడు. సో ఇది విద్యాశాఖ నిర్ణయం తీసుకున్నది, ఇది ఉత్తర్వులు జారీ చేసింది. సో నిన్ననేమో ఇంజనీరింగ్ కాలేజీలకు సంబంధించినటువంటి ఫీజులు డిక్లేర్ అయినాయి. సో ఇప్పుడు ఈ ఫార్మసీ, అదే ఫార్మ్ డి, అదేవిధంగా ఆర్కిటెక్ట్ ఈ మూడింటికి సంబంధించినటువంటి ఫీజులు డిసైడ్ అయినాయి. సో రాష్ట్రంలోని ప్రైవేట్ ఫార్మసీ ఆర్కిటెక్ట్ కాలేజీలో కొత్త ఫీజులను ప్రభుత్వం ఖరారు చేసింది. తెలంగాణ అడ్మిషన్స్ ఫీజుల నియంత్రణ కమిటీ సిఫార్సుల మేరకు 2025-28 విద్యా సంవత్సరాలకు గాను ఈ ఫీజులను నిర్ణయిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. తాజా మార్పుల ప్రకారం బి ఫార్మసీలో అత్యధికంగా 1,21,000 ఫీజు ఉండగా ఫార్మాడిలో 1,37,000గా ఉంది. గతంతో పోలిస్తే 10-15% వరకు ఫీజులు పెరిగాయి. ఈ మేరకు విద్యాశాఖ సెక్రటరీ యోగితా రాణా జీవో నెంబర్ 10 రిలీజ్ చేశారు. రాష్ట్రంలో 120 ప్రైవేటు బి ఫార్మసీ కాలేజీలు ఉన్నాయి. వీటిలో బి ఫార్మసీకి 2022-25 మధ్య కేవలం 3 కాలేజీలో మాత్రమే 1,00,000కు ఆపై ఫీజు ఉండేది. కానీ ఇప్పుడు 7 కాలేజీలో ఫీజు 1,00,000 ఆపైన ఉంటుంది. అత్యధికంగా గురునానక్ కాలేజీలో 1,21,000 ఉందట. గతంలో మాదిరిగా కనిష్ట ఫీజును 45,000కే పరిమితం చేసింది. సుమారు 16 కాలేజీలో ఈ ఫీజు ఉంటుంది. మెజార్టీ కాలేజీలో ఫీజులు 50,000 నుంచి 80,000 మధ్య ఉన్నాయి. 103 కాలేజీలో 50,000కు పైగానే ఫీజు ఉంది. ప్రభుత్వం నిర్ణయించినటువంటి ఈ ట్యూషన్ ఫీజుతో పాటు విద్యార్థుల అడ్మిషన్ టైంలో స్పెషల్ ఫీజులు, ఇతరత్ర నామమాత్రపు రుసుములను అదనంగా చెల్లించాల్సి ఉంటుందని ఉత్తర్వులో ప్రభుత్వం పేర్కొంది అంటూ చూస్తాను. సో ఇది బి ఫార్మసీ సంబంధించినటువంటి ఫీజుల వివరాలు ఇవి.